ఉన్నటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము అపోస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 3 నుంచి 11 వచనాల్లో మరి ఉన్న భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 11వ పునరుద్ధాన ప్రత్యక్షతను ధ్యానించుకుంటాం. 11వ పునరుద్ధాన ప్రత్యక్షతన మరి చివరి పునరుద్ధాన ప్రత్యక్షత. యేసు ప్రభు శ్రమపడి మరి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన లేచిన నాటి నుండి ఆయన వారితో భూమి మీద 40 దినములు వారి మధ్య ఉండి వారికి అగపడుచు ఆయన పరలోకములకు ఆరోహణుడయ్యాడు. 11వ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అని మనం చెప్తే 40వ దినమున పునరుద్ధాన ప్రత్యక్షతలో చివరి పునరుద్ధాన ప్రత్యక్షత, 11వ పునరుద్ధాన ప్రత్యక్షత ఎప్పుడు అంటే 40వ దినమున. ఎక్కడ అంటే ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణుడయ్యాడు. కాబట్టి చివరి పునరుద్ధాన ప్రత్యక్షత. కాబట్టి ఇది ఎక్కడ అంటే ఒలీవల కొండ. ఎవరికి అంటే శిష్యులకు, ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులకు. ఈ పునరుద్ధాన ప్రత్యక్షత మరి బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది, ఏ రెఫరెన్స్లో అంటే లూకా సువార్త 24వ అధ్యాయం 44 నుండి 49 వచనాల భాగము, అపోస్తలుల కార్యం గ్రంథములు 1వ అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాల భాగము. మనము మొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే 24:44 నుంచి లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు మరి ఏ ధర్మశాస్త్రంలో, మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలో, మోసే ధర్మశాస్త్రంలో 5 కాండాలలోను, ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మలాకి వరకు, ఈ ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథంలోనూ కూడా ఆయన గురించి అనేక ప్రవచనాలు రాయబడ్డారు. ఆయన పుట్టుకల గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన చేసే అద్భుత కార్యాలను గురించి, ఆయన బోధనల గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన శ్రమలను గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి మరి ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథంలోనూ వ్రాయబడినవి. ఆయన పరిచర్య విషయాలు కూడా వ్రాయబడ్డాయి. బీదలకు సువార్త ప్రకటిస్తున్నాడు అనేటువంటి అనేక ఆయన అద్భుతాలు చేసే విషయాల గురించి అనేక ప్రవచనాలు వ్రాయబడ్డాయి. అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ఇవన్నీ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని, యేసయ్యను గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక అన్ని నెరవేరినాయి నన్ను గురించి. ఏది మొదటి రాకడను గురించి చెప్పినారని నెరవేరాయి. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లు వారి మనసు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనంలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడిన నీవు రాయబడినది.
ఇక అవన్నీ రాయబడి ఉన్నాయి. ఈ సంగతులకు మీరే సాక్షులు అని వారికి చివరిగా వారికి చెప్తున్నాడు. ఇవన్నిటికీ మీరే సాక్షులు నాకు. కాబట్టి నేను చేసిన పనులన్నీ మీరు చూశారు. వీటిని మరలా సాక్ష్యం ఇవ్వడానికి మీరే సాక్షిగా మీరు ఉండాలి అని చెప్పాడు. 49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాడు. పైనుండి శక్తి పొందినట్లు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు పట్టణంలోనే, యెరూషలేము పట్టణంలోనే ఉండండి. యెరూషలేము వదిలి వెళ్ళవద్దు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండాలి, పట్టణంలో ఉండాలని దేవుడు చివరి మాటలు వారికి చెబుతూ ఆయన ఆరోహణుడు కాకముందు ఇంకొద్దిసేపట్లో ఆయన పరలోకంలోకి ఎక్కిపోతాడు. అప్పుడు వారికి చివరి మాటలుగా చెప్పాడు అని లోకగారు రాశాడు. అయితే ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని. బేతనీయ అనేది యెరూషలేము కొండకు, ఒలీవల కొండకు దగ్గరగా ఒక 2 మైళ్ళ దూరంలో దగ్గరలో ఉంటుంది. అయితే వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకములకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెరక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేస్తున్నారని లోకం రాశాడు. కాబట్టి ఆయన చివరి మాటలను లోకం రాశాడు. వారిని బేతనీయ వరకు తీసుకొని వచ్చి వారి మీద చేతుల నుంచి ఆరోహణుడైనట్లుగా లోకం రాస్తున్నాడు. అదే అపొస్తలుల కార్యక్రమంలో లోకే అపొస్తలుల కార్యక్రమాన్ని కూడా రాసినటువంటి రచయిత లోకం. అయితే ఆయన ఆరోహణను గురించి చెప్పి ఉన్నాడు. మొదటి అధ్యాయంలోనే 3వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే ఆయన శ్రమపడిన తర్వాత, ఆయన శిలువ మరణం తర్వాత 40 దినములు వారికి అగపడుచు అంటే పునరుద్ధారణైన తర్వాత 40 దినములు వారికి అగపడుచు అంటే 40 దినాలు వారి భూమి మీద అక్కడక్కడ వారికి పునరుద్ధాన ప్రత్యక్షతలను కనపరుచుకుంటున్నాడు. 40 దినాలు అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో కనపడుతున్నటువంటి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నటువంటి ప్రభు చివరిగా ఆయన ఒలీవల కొండ మీద వారికి చివరి ప్రత్యక్షతను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అయితే ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, తండ్రి వాగ్దానం చేసినది మీరు గ్రహించే వరకు, అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వరకు మీరు అక్కడే ఉండాలని చెప్పారు. 5వ వచనం, యెహోవా నీళ్లలో బాప్తిసం ఇచ్చారు కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేదరు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారు. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పంపుతున్నాం. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉంటాను. అయితే 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంటారు. పవర్ మీ మీదికి వస్తుంది. ఆ శక్తిని మీరు పొందినప్పుడు మొదట మీరు యెరూషలేములో ఉంటారు, నాకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేములో మీరు సాక్షులుగా ఉండి యూదయ దేశంలో, సమరయ దేశంలో, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటురని చెప్పారు. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను అయింది. ఈ మాటలు చెప్పి యేసు ప్రభు ఆరోహణుడు అయ్యాడు. ఇంకా శిష్యులకు వారికి చివరి మాటలుగా చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత మీరు నాకు సాక్షులుగా జీవించాలి.
మీరు సమస్త దేశానికి వెళ్ళాలి. మొట్టమొదట మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి ప్లేస్ పట్టణము యెరూషలేము. ఆ తర్వాత యూదయ దేశం అంతటా మీరు సాక్షులుగా ఉండాలి. తర్వాత అన్యులైనటువంటి సమరయ దేశంలోకి మీరు తర్వాత వెళ్ళాలి. ఆ తర్వాత భూదిగంతంలో వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలని దేవుడు చదివిస్తున్నాడు. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణుడు అని మరి చెప్తున్నాడు. ఆరోహణం అంటే భూమి నుండి పైకి వెళ్ళిపోవుట. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయే సందర్భంలో కూడా దేవదూతలు అక్కడ ఉన్నటువంటి ఈ మనుషులందరికీ, శిష్యులందరికీ కొన్ని చివరి మాటలు చెబుతున్నారు. ఏం మాటలు అంటే 10వ వచనం, ఆయన వెళ్తుండగా వారు ఆకాశం వైపు తేల్చి చూస్తుంటే ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారిద్దరు నిలిచి. మీరు ఆకాశం వైపు ఈ శిష్యులు పైకి చూస్తున్నారు. యేసు ప్రభు ఆరోహణుడు అవుతున్నాడు. అంటే భూమి నుండి ఆయన ఒలివల కొండ మీద నుండి పరలోకానికి ఎక్కిపోతున్నాడు, ఆరోహణుడు అవుతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఇద్దరు దేవదూతలు, మనుషులు, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అంటే దేవదూతలు వారికి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. శిష్యులకు ఏమని ఇస్తున్నారంటే, గలిలే 11 గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకంలోకి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూస్తారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. అంటే మీ యొద్ద నుండి ఇప్పుడు ఓ గలిలే మనుషులారా, ఓ శిష్యులారా, మీ యొద్ద నిలిచియుండు. మీరెందుకు నిలిచియుండి ఆకాశం వైపు చూస్తున్నారు? అంటే ప్రభు వెళ్ళుట మీరు చూస్తున్నారు కదా. మీతో ఉండిన ప్రభు పరములకు వెళ్ళుట మీరు చూస్తున్నారు కదా. అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకోబడిన ఈ యేసు ఏ రీతిగా వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు. కాబట్టి పరలోకములకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. చూడండి, ఇక అపోస్తలుల కార్యగ్రంథంలో తిరిగి వచ్చును. లూకా గారు రాస్తున్నాడు అపోస్తలుల కార్యం. మరి లూకా ఎందుకు ఇక్కడ అపోస్తలుల కార్యంలో మళ్ళా ఏం మొదలుపెట్టాడంటే, ఆయన తిరిగి వస్తును, రెండోసారి వస్తాడు. మొదటి రాకడలో వచ్చినాడు. ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలన్నీ నెరవేరాయి. మొదటి రాకడలో కూర్చున్నటువంటి ప్రవచనాలన్నీ యేసు ప్రభు శిష్యుల మధ్య ఉన్నప్పుడు నెరవేరినాయి. ఆయన కూర్చి ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలో వ్రాయబడినవన్నీ నెరవేరాయి మొదటి రాకడ గురించి. ఇక రెండో రాకడ గురించి అదే ప్రవక్తల గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి. ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలో కూడా ఆయన రెండో రాకడ గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేరాలి. అవి నెరవేరే రోజు మరలా వస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో లూకా రాస్తూ ఏమంటున్నా అంటే, ఆయన తిరిగి వచ్చును. ఆయన ఏ రీతిగా పరలోకమునకు వెళ్తున్నాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని. కాబట్టి అపోస్తలుల కార్యగ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చెప్తున్న వీక్షణ ఏంటంటే, ఆయన మరలా రెండోసారి తిరిగి వస్తాడు. మరి బైబిల్ గ్రంథాన్ని 3 భాగాలుగా చేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి బైబిల్ 3 భాగాలుగా చేయవచ్చు. ఆది కాండం నుండి మలాకి వరకు యేసు ప్రభు మొదటి రాకను గురించిన నిరీక్షణ, మెస్సయ వస్తాడు. ఆది కాండం నుండి మలాకి వరకు మరి చెప్పబడినటువంటి 39 పుస్తకాల్లో ఏముంది? మెస్సయ అభిషక్తుడు క్రీస్తు అయిన ప్రభు మొదటి ఆయన రాకను గురించి, ఆయన మెస్సయ వస్తాడు, ఆయన ఈ లోకానికి, ఈ భూమికి వస్తాడు అని చెప్పింది, అని చెప్పబడ్డారు. అప్పుడు ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను, మరి ప్రవక్తల గ్రంథాల్లో ఆయన వస్తాడు.
4 సువార్తల్లో ఆయన వచ్చేను. యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడిగా వచ్చాడు. క్రీస్తు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. 33 సంవత్సరంలో జీవించున్నాడు. కాబట్టి 4 సువార్తల్లో యేసు ప్రభు వచ్చినటువంటి యేసును చూస్తాం. వచ్చి మన మధ్య మనిషి కుమారుడిగా సంచరించినటువంటి క్రీస్తును మనం చూస్తాం. ద సన్ ఆఫ్ మ్యాన్, ఆయన మన మధ్య ఈ భూమి మీద 33 సంవత్సరంలో ఆయన జీవించినట్టుగా చరిత్ర చెప్తుంది. 4 సువార్తల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మానవాళి కోసం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చేను. పాపులను రక్షించు. ఇదిగో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చేను, ఇలా వచ్చేను అని ఉంది. 4 అపోస్తల కార్యగ్రంథం నుండి ప్రకటన వరకు ఆయన మరలా వచ్చును. జీసస్ కమింగ్ అగైన్. జీసస్ ఆయన మరలా వస్తాడు. జీసస్ విల్ కమ్ అగైన్. జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్. ఆయన మరలా వస్తాడు. ఎప్పుడు? రెండోసారి వస్తున్నాడు. రెండో రాకడలో వస్తున్నాడు అని అపోస్తల కార్యక్రమం నుండి ప్రకటన వరకు తెలియబడింది. కాబట్టి 11వ పునరుద్ధాన ప్రత్యక్షత, మరి ఒలివల కొండ మీద నుండి ఆరోహణుడైనటువంటి ప్రభువును గురించి చెప్పబడింది. ఇంతటితో పునరుద్ధాన ప్రత్యక్షతలు ముగించబడ్డాయి. దేవుడు ఈ మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత నుండి 11 పునరుద్ధాన ప్రత్యక్షతలు సువార్తల్లోనూ వ్రాయబడ్డాయి. మరి అవన్నీ కులంకషంగా మనము ధ్యానించి యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ చూసి సత్యమును తెలుసుకొని ప్రభు రాకడకు సిద్ధపడాలని, ప్రభును నమ్ముకొని విశ్వసించి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు రాకడకు సిద్ధపడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. God bless you.